తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ బాలాయపల్లి మండల కేంద్రంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మండలంలో పలు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కురగొండ్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. డబ్బులు పడవు సార్. అంటే అది గైడ్లైన్స్ ప్రకారమే ఉంటుంది సార్. అది మామూలుగా చాలా వరకు కూడా నేను పిఎం కిసాన్ స్టేటస్ చూడాలంటే కింద 3 ఉచిత సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా స్త్రీశక్తి మహిళలందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోయి వచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం చేసింది. అదేవిధంగా చేనేతలకు వచ్చి 200 యూనిట్లు ఫ్రీ. అదేవిధంగా పవర్ లూమ్స్కి వచ్చి 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా ఖాతాలో కూడా 20,000 రూపాయలు ఈరోజు అకౌంట్లో పడతా ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైనా టౌన్కి రావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లో 269 అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి మీకు భోజనం పెట్టే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో మన ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళు తీసేసినా కానీ వెంకటగిరిలో నేను సొంతంగా పెట్టి కూడా జరిపించడం జరిగింది. అదేవిధంగా గీత కార్మికులకి మద్య షాపులు, వడ్డీలకు, మైనింగ్ లీజులు కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పేదలకు ఉచిత వైద్య సేవలు, అదేవిధంగా సీఎంఆర్ ద్వారా లక్షల కుటుంబాలు కూడా మనం సహాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మత్స్యకార సేవలో కూడా ఏటా 20,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక టైంలో 2-3 నెలలు వేటకు పోరు కాబట్టి వాళ్ళు కూడా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెలకు అర్చకులకి 15,000 ఇస్తున్నాం, ఇమాములకు 10,000 ఇస్తున్నాం, అదే మౌజన్లకు 5,000 ఇస్తున్నాం, మౌస్టర్లకు 5,000 చొప్పున గౌరవ వేతన ఇస్తున్నాం. రైతులకు రాజములతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. గతంలో రాజారెడ్డి వాళ్ళ తాత రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన ఇచ్చినట్టు ఆయన ఫోటోలు వేసుకొని మీ పాస్ బుక్కుల మీద మీ తాతలు మీ తండ్రులు సంపాదించిన ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు వేశారు. అవన్నీ కూడా రద్దు చేసి ఈరోజు రాజముద్ర వేసి మీకు ప్రభుత్వం తరపున మీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 175 నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా విధాన నిర్మాణాలు, కార్మికులకు ఉపాధి తక్కువ ధరలో నిర్మాణాలకు కూడా వచ్చే విధంగా ఇసుక కూడా ఉచితంగా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం నిలిపేసిన 94 కేంద్ర పథకాల్లో 85 పథకాలు పునరుద్ధరించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ నిన్ననే మరి మన లోకేష్ బాబు గారు వాళ్ళు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా కారిడార్ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పుట్టపర్తిలో డిఫెన్స్ సిటీ, ఏఎంసిసి 5 జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా టెస్టింగ్ ఫెసిలిటీ కూడా పుట్టపర్తిలో పెట్టబోతానని చెప్పని కూడా తెలియజేస్తాను. శ్రీ సత్సాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ ప్రాజెక్టు, కడపలో అదానీ రెన్యూబుల్ ఎనర్జీ, కర్నూలు నంద్యాల జిల్లాలో సోలార్ విండ్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా సీఎంకు సెమీ కండక్టర్ ఉత్పత్తి పరిశ్రమలను తెచ్చిన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇవన్నీ వస్తే మీ బిడ్డ ఇంద్రనవ కాలంలో సామర్థ్యం రెట్టింపు, ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు పూర్తి దశగా పనులు, 36 ప్రాజెక్టులు పూర్తిగా ఇరిగేషను,
క్యాలెండర్ కూడా విడుదల చేయబోతా ఉన్నారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు 24,000 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు. అదేవిధంగా పల్లి పండుగ కార్యక్రమంలో 8,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు కూడా మహాదేశ వస్తూ ఉంది. ఎక్కడో కూడా గుంతలు లేనటువంటి రోడ్లు, గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. అదేవిధంగా మీకు 90% సబ్సిడీపై రైతులకు డ్రిప్ పరికరాలు కూడా ఇస్తూ ఉన్నాం. మీరు 10% కడితే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. యూనివర్సిటీల్లో కూడా ఓపెన్ చేశారు. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో 2047కి మనం ఎక్కడో సింగపూర్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అని అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా బటన్ నొక్కాని చెప్పుకున్నాడు. ఈరోజు బటన్ నొక్కడమే కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు ఈరోజు పనిచేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పాపాలు, ఆ బ్యాంకుల అప్పులు ఒక పక్క అవి కూడా కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఈరోజు చేయడానికి కోరుకొని మరి ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు చేయలేనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ నిధులు మనకి ఒక మండలానికి దగ్గర 200 కోట్లు వచ్చి ఉండాలి. 197 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో బాలాయపల్లి మండలంలో మనం ఖర్చు పెట్టాం. అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎంపీడీ ద్వారా పెన్షన్లు 5,126 పెన్షన్లు 2,18,00,000. అదేవిధంగా మండల ప్రజా పరిస్థితి గ్రాంటు 15వ ఆర్థిక సంఘం తరఫున 32 పనులు 67 లక్షల చిల్లర. గ్రామీణ నీటి సరఫరా పనులు 15 54 లక్షలు. అదేవిధంగా వెలుగు 1536 మందికి 88,95,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ పనులు 200 పనులు 37 కోట్ల చిల్లర పనులు చేయడం జరిగింది. రోడ్డు భవనాల శాఖ తరఫున 12 పనులు 3,18,00,000. ఉపాధి హామీ పనులు 2,385 పనులకు గాను 28,26,00,000 పనులు చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభావుకి 3,674 మందికి 21,47,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపితే 189,95,000 చిల్లర ఇవ్వడం జరిగింది. టోటల్గా మొత్తం ఈ యొక్క మండలంలోనే 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు పనిచేశాం. ఇప్పుడు డీకేటే పట్టాలకు కూడా అప్లికేషన్లు 103 వచ్చున్నాయి. అవి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా 101 వచ్చున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఏర్పాటు చేయమని కూడా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గ్రేజింగ్ పరంపు అది కూడా రైతులు చేసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా కన్వర్షన్ చేసి ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చే పని కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 211 మంది పట్టాల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా పరిష్కారం త్వరలో అయ్యే విధంగా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు రైతులకి అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలన్నీ కూడా లేకుండా చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నాం. అదేవిధంగా అందరూ శాసనసభ్యులు కూడా అదేవిధంగా ప్రజల్లో ఉండి పనిచేయాలని చెప్పిన కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కానీ మా దృష్టికి కావచ్చు, మేము కూడా అధికారులతో మాట్లాడి చెప్పి చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో 68 మంది అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50,27,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైనా కానీ మీకు ఆరోగ్యశ్రీ వర్తించకపోతే ఆ బిల్లులు ఇచ్చి మా దగ్గర ఇస్తే మేము కూడా తెచ్చి ప్రతి నెలలో ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అవకాశం నెలకి
3,000 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కే మన ప్రభుత్వం ఇస్తాం. ఇప్పుడు ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక బ్రహ్మాండంగా రెవెన్యూ వస్తుంది, ఆడిచ్చేది 2,000 మాత్రమే. కాబట్టి ఇది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఒక్క మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు గుర్తించి వాళ్ళని చూసుకునే విధంగా బెడ్డెడైతే కూడా వాళ్ళకు తోడుగా ఒక మనిషి ఉండాలి అనే కాన్సెప్ట్తో దాన్ని ఆలోచించి 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం ఇస్తాం. 15,000, 10,000, 6,000, 4,000 ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి ఇది కూడా మీరు అందరూ చెప్పాలి, మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. మన ముఖ్యమంత్రి రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది కూడా మీ అందరికి కూడా త్వరలోనే ప్రతి ఇంటికి పాంప్లెట్లు కూడా పంపిపోతా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియనట్టు చెప్పాలి. ఈరోజు మనం ఇచ్చేటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల 4,000 నుంచి ఇప్పుడే చెప్పాను, 4,000, 6,000, 10,000, 15,000. తల్లికి వందనం. ఇంట్లో గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, గత ప్రభుత్వంలో సహాయాన్ని పెట్టి దాని నుంచి తద్వారా కొన్ని వేల కోట్లు దాని ద్వారా కూడా ఇస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా